ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్లో ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 12వ వచనం. మీరు మాట్లాడుకోకూడదు, ఆయన కూర్చున్నాడు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. మీకు వాక్యం విలువ తెలియదు. ఎంత ప్రయాసపడితే దేవుడు 4 మాటలు మాట్లాడుతున్నాడు అన్నది విషయాన్ని మనం గమనించాలి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 12వ వచనం. యాకోబు, నేను నిన్ను పిలిచాను, నాకు నువ్వు చెవి ఎక్కి వినాలి. నేనే ఆయనను, నేను మొదటి వాడను కడపటి వాడను నేనే. చాలు. యాకోబును దేవుడు పిలిచాడు. దేవుడు పిలుపు మేరకు యాకోబు పిలుపును అందుకొని దేవుని వద్దకు వచ్చాడు. దేవుని వద్దకు వచ్చిన తర్వాత యాకోబుతో చెప్తున్నాడు, మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, నిన్ను పిలిచానయ్యా, నువ్వు నా వద్దకు వచ్చాను. నేను చెప్తున్న మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. నీ చెవు నా యొక్క వాక్యం మీద నీ చెవి యొగ్గాలి అని చెప్పి అక్కడ చెప్తున్నాను. నేనే మొదటి వాడను కడపటి వాడు నేనే. దేవునికి స్తుతి కలుగును గాక. చేతులు బయటికి గట్టిగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. దేవుడు మొదటివాడు కడపటివాడు అంటాడు. దేవుడు మనకి జనవరి 1వ తారీఖు నుంచి ఆ జనవరి 1వ తారీఖు నుంచి మళ్ళా ఈ డిసెంబర్ 6వ తారీఖు వరకు దేవుడు మన జీవితంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? ఎట్లా ఉన్నాడు అంటే చెప్తున్నాడు, నేనే మొదటి వాడను కడపటి వాడను. దేవుడు ఆదిలో ఉన్నాడు, ముగింపులో ఉన్నాడు. అందుకనే ఈరోజు మనం సజీవులకు నిలబడి ఆయన స్తుతించి గణపరిచి ఆయన్ని మహిమపరుచుకునే ధన్యత ప్రభు మనందరికీ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చంద్రపతి గడిగారు చెప్పాలి, మీరు పెద్దగా అందరూ చెప్పాలి. హల్లెలూయా. మరి ప్రాముఖ్యముగా దేవుడు మొదటివాడు కడపటివాడు. సంవత్సరం ఆరంభంలో ఉన్న దేవుడు, సంవత్సరం ముగింపులో ఉన్న దేవుడు ఆయన. ఈ మధ్యలో ఎన్నో ఆటుపాట్లు మన జీవితంలో వచ్చినాయి, ఎన్నో సమస్యలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు మనకు కలిగినాయి. ఆటుపాటులు వచ్చినప్పటికీ, ఇబ్బందులు కలిగినప్పటికీ, సమస్యలు వచ్చినప్పటికీ ఆయన మొదటివాడుగాను కడపటివాడుగాను ఉండి నిన్ను నన్ను ఆయన పిలిచిన దేవుడు కాబట్టి ఎంతవరకు మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. ఆమేన్. చేతులు బయట గట్టిగా చెప్పాలి, చెప్పాలి. నడిపిస్తూనే ఉన్నాడు. మనలను ఆయన దర్శిస్తూనే ఉన్నాడు. అందుకనే
బైబిల్ ఒక చక్కటి మాట కూడా ఉంది. ఆ చక్కటి మాట ఏమిటంటే చూడండి, చదవండి. దావీదు రాసిన కీర్తనలు 23వ కీర్తన 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ మాటలో దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యెహోవా నాకు కాపరి, ఆయన నాకు కాపరగా ఉన్నాడు కాబట్టి నాకు లేమి కలగనీయకుండా ప్రభు చేశాడు. ఆయన నాకు కాపరగా లేడనుకో, నా జీవితంలో లేవుడి స్థితికి నేను వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చాయి. ఈయన స్థితికి వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చాయి. పేదరికము, దరిద్రత స్థితికి నేను వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చాయి. ఆ పరిస్థితులన్నింటిని ప్రభు నాకు కలుగు చేయకుండా, నాకు ఏ విషయంలో లేమిడి లేకుండా నాకు నా దేవుడు సమృద్ధిని ప్రభు నాకు అనుగ్రహించారు. ఆ సమృద్ధి చేత నేను తృప్తిపరచబడుతున్నాను అని కీర్తనాకారుడు దావీదు తన కీర్తనలో చెప్తున్నాడు. ఈ రోజున మన దైవాంగల జీవితంలో మనకి ఎవరు కాపరి? కొంతమందికి పాపాన్ని కాపరిగా పెట్టుకుంటారు, కొంతమంది లోకాన్ని కాపరిగా పెట్టుకుంటారు, మరి కొంతమంది అయితే తిండిని కాపరిగా పెట్టుకుంటారు, మరి కొంతమంది అయితే బూతి మాటలను కాపరిగా పెట్టుకుంటారు, మరి కొంతమంది అయితే ఆస్తులను కాపరిగా పెట్టుకుంటారు, వాళ్ళ ఎదుటిన్న ఆస్తులను కాపరిగా పెట్టుకుంటారు. ఆలోచించండి. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే యెహోవా నాకు కాపురగా ఉన్నాడు. ఒక వ్యక్తికి దేవుడు ఎప్పుడు కాపురగా ఉంటాడండి? వినండి, ఒక వ్యక్తికి దేవుడు ఎప్పుడు కాపురగా ఉంటాడు? ఒక వ్యక్తికి దేవుడు ఎప్పుడు కాపరగా ఉంటాడంటే దేవునికి మనం ఇష్టమైన మార్గములో నడిపించబడుతున్నప్పుడు, ఆయనకు మనం ఇష్టమైన బ్రతుకు మన జీవితంలో కలుగు చేసుకొని ఉన్నప్పుడు ఆయన నీకు, నీ పిల్లలకి, నీ ఆరోగ్యానికి, నీ ఆత్మీయ స్థితికి ఆయన నీకు కాపరగా మారతాడు. ఆమేన్, ఆమేన్. ఆయన నీకు కాపరగా మారుతాడు. కాపరి ఏం చేస్తాడంటే ముందు నడుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాపరేమో ముందు నడుస్తూ ఉంటాడు. వెనక దావీదు గారు నడుస్తూ ఉన్నారు. వినండి, వెనకేమో దావీదు గారు నడుస్తూ ఉన్నారు. అందుకని బైబిల్ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. బైబిల్లో ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఆ అక్క చెల్లెల గురించి దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చాడు, మంచి ప్రకటన బయలుపరిచాడు.
ఆ సాక్ష్యము చెమ్మడగొట్టిన సాక్ష్యం వలె కాక తెగిపోయిన గాలిపాటం వలె, తెగిపోద్ది తాడు దిగిపోతుంది, తెగిపోయిన గాలిపాటం వలె కలిగిన సాక్ష్యం కాక ఒక మంచి సాక్ష్యం ప్రవహించాడు. ఏంటి ఆ సాక్ష్యం? మనం చదువుతాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఇద్దరు. ఆ ఇద్దరి గురించి ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, పెద్ద పేరేమో ఎప్షీబా, రెండవ పేరేమో బీలా. ఈ ఎప్షీబా అనేటువంటి ఆమె పేరుకి అర్థం ఏమిటంటే దేవునికి ఇష్టురాలు. బ్యూలా అంటే అర్థం ఏమిటంటే ప్రతివ్రత. ఇప్పుడు ఎప్షీబా దేవునికి ఇష్టురాలంటే ఇష్టమైన బిడ్డగా ఉన్న జీవితము కలిగినటువంటి కుమార్తె, పవిత్రత కలిగినటువంటి జీవితం కలిగినటువంటి కుమార్తె చిన్నామె. ఎప్షీబా దేవునికి ఇష్టురాలు. బ్యూలా ప్రతివ్రత అంటే ఒక పవిత్రమైన జీవితం చేసినటువంటి వ్యక్తి. ఈ రోజున నీ జీవితంలో యెహోవా నీకు కాపరగా ఉండి నిన్ను ఆదియు అంతమైంది నడిపించాలంటే, నీకు ఏ లోటు లేకుండా ప్రభువు నీకు సహాయం చేయాలంటే, నువ్వు తప్పనిసరిగా దేవునికి ఇష్టుడుగా ఇష్టురాలుగా మారాలి. ఆమేన్. నీలో పవిత్రత చాలా అవసరం. పవిత్రత లేకుండా దేవుని ఎవడు చూడలేడు. పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎవడు కూడా ఆరాధించలేడు. కొంతమందికి దేవునికి ఇష్టమైన లక్షణాలు వాళ్ళ పవిత్రత ఉండదు. మోసకరమైన జీవితం, దగ, నోటి మాటలతో అబద్ధాలు చెప్పటం, వంచన మాటలు, ఇవన్నీ వాళ్ళ జీవితంలో ఆటోమేటిక్గా ఉంటాయి. కాబట్టి యేసయ్య వాళ్ళకి కాపరగా మారడం. ఈ రోజున ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యెహోవా నీకు కాపరగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఆమేన్. దేవుడు నీకు కాపరగా ఉంటే తప్పనిసరిగా మీకు ఏ లోటు లేకుండా ప్రభు చేస్తాడు. ఏ లోటు మీకు ఉండదు. మీకు ఏ కొరతలు ఉండదు. ఏ సమస్యలు కూడా ఉండవు. దేవుడు మీకు కాపరిగా లేడనుకో, మీకు అన్ని లోటులే, అన్ని కొరతలే, అన్ని సమస్యలే, అన్ని ఇబ్బందులే, అన్ని ఇరుకులే. ఒక చిన్న సాక్ష్యం నేను మీతో పంచుకుంటాను. ఆ కుటుంబ సభ్యులు మన మందిరానికి వస్తూ ఉంటారు. మందిరానికి వచ్చిన తర్వాత ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమానురాలని దేవుడు గుండె జబ్బు నుంచి
గుండె పోటు నుంచి ప్రభు విడిపించి స్వస్థపరిచాడు. స్వస్థత పొందుకుంది, ఆరోగ్యంతో నింపబడింది. దైవజనులు మమ్మల్ని బ్రతిమలాడుకునే మాకు బాప్తిసాలు అండి, నేను దేవుని బిడ్డలుగా మారుతాను, యేసు రక్తములో మా పాపాలని కడుక్కుంటాం, మీరు బాప్తిసం ఇస్తే మా శాపం తొలగిపోద్ది. మాకు చాలా దరిద్ర స్థితి. ఒకరోజు ఆహారం ఉంటే ఒకరోజు ఆహారం లేని పరిస్థితి, ఒకరోజు పని ఉంటే ఇంకొక రోజు పని లేని పరిస్థితి, ఒకరోజు సమాధానం ఉంటే ఇంకొక సమాధానం లేని పరిస్థితి, ఒకరోజు ఆరోగ్యకరంగా ఉంటే ఇంకొక రోజు ఆరోగ్యం లేని పరిస్థితి, ఒకరోజు మేమంతా ఐక్యతతో ఉంటే ఇంకొక దినం ఐక్యతను కోల్పోయే పరిస్థితులు. మా జీవితం అంతా నీవుడితో అలమటించిపోతుంది. తలకు నేను పూసుకోవటానికి నూనె కొట్టేది అని చెప్తేనే సరే ఆమెకు బాప్తిసం ఇవ్వటం జరిగింది. ఆమెతో వాళ్ళ పిల్లలు కూడా బాప్తిసం తీసుకున్నారు. ఇక బాప్తిసం తీసుకున్న తర్వాత చక్కగా మందిరానికి వస్తున్నారు. చక్కగా ప్రభువుని ఆరాధిస్తూ సేవిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ దేవుని ఆలోచన మనకు తెలియదు కదండి. సరే, ఈ మధ్య లాక్డౌన్ స్టార్ట్ అయింది. లాక్డౌన్ వల్ల చర్చిలన్నీ మూత వేయబడ్డాయి. లాక్డౌన్ మూత వేయబడినా కానీ చర్చిలు మూత వేయబడ్డాయని కొంతమంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు పోలీసులు చేత కొన్ని దెబ్బలు కొట్టించుకొని కూడా ఆదివారం వచ్చి సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలుసు, ఉన్నారు. అయితే ఇక లాక్డౌన్ అంతా వాళ్ళకి లాక్డౌన్, కొంతమందికి లాక్డౌన్ అది వాళ్ళకి బాగా మేలు చేసింది. ఏ మేలు అంటే సైతం చేసి మేలు, సాపాలు చేసే మేలు. సరే, ఇక లాక్డౌన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయి చర్చికి రావడం ప్రారంభించారు. ప్రారంభిస్తే ఏంటమ్మా మీరు అక్కడే వస్తున్నారు అని అడిగితే లేవు, డబ్బులు ఇబ్బంది ఉంది, రాలేకపోతున్నాడు, 10 రూపాయలు డబ్బులు కొనే పరిస్థితి. సరే, నువ్వు ఇక్కడ అపోస్తులు బోధిన్నావు, సమర్పించబడిన దైవజనుడు ద్వారా బాప్తిసం తీసుకున్నావు, నీకంటూ ఒక కాపరి ఉన్నాడు, నీకోసం ప్రార్థన చేసే దైవజనుడు ఉన్నాడు. ఏదన్నా దైవజనుడు సలహాలు అడగాలి మనం, ఇది ఇది చేసుకుంటే మంచిదా కాదా, లేక చేసుకోవడానికి మీరు ప్రార్థన చేయండి అని దైవజనుడు సలహాలు అడగాలి. నేను అడిగి ఏంటమ్మా పాపని చర్చికి తీసుకురావట్లేదంటే రావట్లేదు, డబ్బులు లేవు. సరే, తర్వాత సంగతి ఏంటి? ఇక అక్కడ పక్కన చర్చి ఉంటుంది. ఏమండి, చర్చిలు వెళ్ళేవ్వండి, ఇది చర్చిలు లేవు ప్రపంచంలో, తీర్చిదిద్ది కడుతున్నారు చర్చి. యేసయ్య చెప్పాడు కదా చివరి దినాల్లో చర్చిలు తీర్చిదిద్ది కడతారని, ఇల్లు కూడా తీర్చిదిద్ది కడుతున్నారు. పక్కన చిన్న చర్చి ఉంటే అక్కడికి వెళ్తుంది అని చెప్పుకొచ్చారు. నాకు చాలా మనసులో బాధ. వినండి, ఆయన రక్తములో కడిగి కోసం ఇంత ప్రార్థన చేసి గుండెల బాదుకొని ఈ స్థితికి తీసుకొని వస్తే మళ్ళా పక్కన చర్చలు కూర్చుంటుంది ఏంటి? ఎవరికైనా విశ్వాసులు అనే వాళ్ళకి ఏదో చెప్తే బాధపడతారు, దెబ్బ తగిలితే వెనక్కి తిరుగుతారు. సరే, మనం చెప్పినందుకు దేవుడు చూసుకుంటాను వదిలేసి నేను. వాడు యెహోవాను కాపురగా పెట్టుకోలేదు. సరే, అక్కడ వస్తున్నారు. ఏం చెప్పమంటే రాలేకపోతున్నావులే అని చెప్పుకొచ్చారు. ఆ పాప విషయం, పక్కన విషయం. తర్వాత ఈ మధ్య ఆ పాప నాకు ఫోన్ చేసింది, మాస్టర్ గారు, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయి నాకు ఇష్టం. ఏ సైట్ ఇష్టం కదా ఆమెకి, ఆ అబ్బాయి ఇష్టం. మాస్టర్ గారు, మీరు మా నాన్నతో మాట్లాడి మా అమ్మతో మాట్లాడేట ఒకసారి సంబంధం సెట్ చేయండి అంది.
ఇదేంటి? ఒకప్పుడు ఆలోచించిన, ఒకప్పుడు నాకు సంబంధం సెట్ కావాలి, మాట్లాడడం చెప్పలేదు. ఒకప్పుడు చక్కగా దేవుని ఆరాధించింది, దేవుని స్తుతించింది, దేవుని గణపరిచింది, దేవుని ఎంతగానో మహింపరిచింది. సరే, తర్వాత మొత్తం రూపాంతరం లాగితే ఎక్కడమ్మా, ఏ ఊరు ఏంటంటే ఆ చర్చిలో ఉండే ఒక అబ్బాయిని నేను ప్రేమించాను, ఆ అబ్బాయి లేకపోతే నేను బ్రతకలేను. ఆలోచించండి, అసలు నువ్వు ఎక్కడ పట్టబడ్డావు, ఎలా రక్షించబడ్డావు, ఎక్కడికి వచ్చావు, మళ్ళీ ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అక్కడ పాస్టర్ గారు చెప్పాడంట, మేము కూడా ఏరా కులాలను పెళ్లి, పాస్టర్ గారు మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నా, మీరు కూడా అటు చేసుకోవచ్చు. చూడు, చర్చికి వెళ్ళి మళ్ళా ప్రేమలో పడిపోవటం. ఆలోచించండి, ఆ కుటుంబ వ్యవస్థ ఈ రోజున గందరగోళం అయిపోయింది. ఆ కుటుంబ పరిస్థితులు చేదుగా మార్చబడ్డాయి. తల్లిదండ్రులు తలదించుకున్న పరిస్థితులు. ఎంత గుండెల బాదుకున్న వస్తుందా, మొరపెట్టిన వస్తుందండి. అసలు ఏంటంటే, అక్కడ నేను వెళ్తున్నాను కదా ఫస్ట్ గారు, అక్కడ అందుకని అబ్బాయి బాగుంటాడు, ఆ అబ్బాయి నాకు, నేను ఇతను బాగుంటాడు, అందుకే మాకు ఈ పరిస్థితులు వచ్చింది. చూడండి, ఈ రోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, 10 రూపాయలు డబ్బులు తెలిసి ఈ రోజున మన ఆత్మీయతను ఎందుకు చెప్పుకోవాలి. అందుకని అక్కడ అంటున్నాడు ఆయన, నాకు యెహోవా కాపరి, ఆయన నాకు కాపరగా ఉన్నాడు కాబట్టి నాకు లేమి కలగతో. కొట్టు చప్పట్లు, దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఏంటన్నా ఈ పరిస్థితి, ఏంటకి పరిస్థితి అంటే, అన్నా అది కూడా చర్చ్ అనుకున్నావు అన్నా, అది కూడా మందిరం అనుకున్నావు అన్నా అంటున్నారు. తిక్కలన్నా తిక్కలక్క, నీళ్ళల్లో పాలు కూడా కలుగుతాను, నీకు ఆ సంగతి తెలియదు. పాలలో నీళ్ళు గడిపే సంగతి తెలియదండి, తెలుస్తుంది. మనం కనిపించినని పాలు అనుకోకూడదు, పాలల్లో నీళ్లు కూడా కలుస్తాయి. ఈ రోజున నీకు యెహోవా కాపరిగా ఉన్నాడు. ఆయనను కాపరిగా పెట్టుకొని పర సంబంధమును నడిపించబడినట్లయితే ఆయన నీకు ఆదియు అంతమై ఉండి నడిపిస్తాడు. మొదటివాడు కడపడివాడు యేసయ్యను చేయబట్టుకొని తోడుగా తీసుకుని వెళ్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా అంటున్నాడు కీర్తనకారుడు దావీదు. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు, దరిద్రం అంటూ నాకు కలగదు, శాపం అంటూ నాకు కలగదు, నాకు కష్టాలంటూ లేవు. ఎందుకంటే యేసయ్య నాకు కాపరి ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన నన్ను పోషిస్తున్నాడు, ఆయన నన్ను ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. పరసంబంధము దేవుడు మన కాపరి, కళ్ళు మూసినప్పుడు కాపరి కనిపిస్తాడు. ఏనండి, మనం కళ్ళు మూసినప్పుడు కాపరి కనిపిస్తాడు, కళ్ళు తెరిచినప్పుడు ఆయన పెట్టుకున్న సేవకుడు నీకు కాపరిగా ఉండాలి. ఆమేన్, 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 హల్లెలూయా. అంటే ఒక అక్క సాక్ష్యం చెప్పినట్లు, సేవకులు ఏం మాట చెప్పున్నా అది దేవుడు చెప్పాడని భావిస్తున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని ఈ స్థితిలో నిలిపాడు అని సాక్ష్యం. మరి ఈ రోజున మన జీవిత చరిత్రలలో అందుకని అంటున్నాడు యెహోవా నాకు కాపరి అంటున్నాడు. తర్వాత ఆయన అంటే వినండి, ఇప్పుడు మనం సంవత్సరం ఏది జనవరి నుంచి వినాలి, జనవరి నుంచి ఈ డిసెంబర్ వరకు మనం ఎన్నో సందర్భాలలో గంధకారపు లోయల్లో మనం సంచరించాము. ఆమేన్, ఆమేన్. కరోనా రోగం అనే ఒక గడంధకారపు లోయ, అప్పులనే గడంధకారపు లోయ, దరిద్రతనే గడంధకారపు లోయ.
ఈ లోయల్లో మనం సంచరించుచున్నప్పుడు ఆలోచించండి, ఈ లోయల్లో మనం సంచరించుచున్నప్పుడు దావీదు గడంధకారపు లోయలను చూసి భయపడలేదంట. ఆమేన్. ఇప్పుడు మనం మరి కరోనా వైరస్ అనేటువంటి తెగులు, కరోనా వైరస్ అనేటువంటి వ్యాధులు, లోయలు, గంధకారపు పరిస్థితులు, గడంధకారపు చీకటి కలిగజేసే పరిస్థితులు మనం సంచరించున్నప్పుడు ఎన్నో సందర్భాల్లో మనం భయపడ్డాం. అయితే భక్తుడు అంటున్నాడు, నేను భయపడను. ఆమేన్, ఆమేన్. చేతులు పైకి కడిగి చెప్పాలి, హల్లెలూయా. నేను భయపడను. భయం అంటుంది, ఎందుకు భయపడవరా నువ్వు? నేను నిన్ను బెదిరిస్తాను భయం. అరే నీకు ప్రమాదాన్ని కలుగు చేస్తాను భయం. భయం అంటే ఏంటంటే మనిషిని భయపెట్టే స్వభావం, భయానికి ఉన్నటువంటి లక్షణాలు మనిషిని బెదిరిస్తూ ఉంటుంది. ఒంటరిగా నడుస్తున్నప్పుడు గుండెకాయ భయాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. అప్పుడు నేను భయపడను అంటున్నాడు. ఎందుకు భయపడను అంటున్నాడు? భయం అడిగింది, దావీదు నువ్వు ఎందుకు భయపడవు? నిన్ను భయపెట్టిస్తాను, నిన్ను బెదిరిస్తాను, నిన్ను వణికిస్తాను అంటే దావీదు అంటాడు, నేను నీకు భయపడను, కారణము నాకు యెహోవా కాపరిగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. యేసయ్య నాకు కాపరిగా ఉన్నాడు. ఆయన నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నేను ఎందుకు భయపడతాను? ఆయన కాపులుగా రాకపోతే నేను భయపడతాను, నేను ఉరుకుతాను. ఆయన కాపులుగా ఉన్నాడు కాబట్టి నేను భయపడను. భయపడవా? నేను నిన్ను బెదిరిస్తాను. అప్పుడు అంటాడు, యెహోవా నా కాపురగా ఉన్నాడు, ఆయన దుడ్డుగర్ర, ఆయన దండము నన్ను ఆవరించెను. ఆమేన్, ఆమేన్. మనం భయపడుతున్న సందర్భాల్లో, మనం వణుకుతున్న సందర్భాలలో, మనం కలవరపడుతున్న సందర్భాలలో ఏనండి, ఎవరికైనా భయాలు వస్తాయండి. ఎన్ని భయాలండి? మనిషికి ఎన్నో భయాలు ఉంటాయి, అనేక భయాలు ఉంటాయి. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా సాతాను భయపెడతా ఉంటాడు, గందరగోళం కలుగజేస్తూ ఉంటాడు. అన్ని భయాలు పడుతున్నప్పటికీ, అన్ని భయాలు వస్తున్నప్పటికీ అక్కడ భక్తుడు చెప్తున్నాడు, అయ్యా నువ్వు నా కాపరిగా ఉన్నావు కాబట్టి నీ దుడ్డుగర్ర, నీ దండము నన్ను ఆవరించెను. దొడ్డుగర్ర ఏంటి? చేతులు పట్టుకుంటారు చూడు, పెద్దలు ముసలోళ్ళు వంగుంటారు చూడండి, దాన్ని దుడ్డుగర్ర అంటారు. అర్థమవుతుందండి? దండము అంటే ఏమిటి? ఆత్మీయ అర్థాలు మనం గమనిస్తే దుడ్డుగర్ర అంటే వాగ్దానము. ఆమేన్. ఏ వాగ్దానము? అయ్యా నువ్వు మా కాపరిగా ఉన్నావు, నీకు స్తోత్రము. మీరు నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడు ఉప్పుగుచుండి నీటి ఓట వల్ల ఉండేదని చెప్పావు కదా, ఆ వాగ్దానాన్ని స్థిరపరచు. ఆలోచించారని అంటే ఇప్పుడు మన జీవితంలో వాగ్దానాన్ని మనం స్థిరపరచమని ప్రభు సన్నిధిలో వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ వాగ్దానం నీకు దుడ్డుగర్రగా మారుతుంది. ఆమె చెప్పు, గట్టిగా పెద్దగా చెప్పు. నీ పిల్లలకు దుడ్డుగర్రగా మారుతుంది, నీ ఆరోగ్యానికి దుడ్డుగర్రగా మారుతుంది, నీ ఆత్మీయ స్థితికి దుడ్డుగర్రగా మారుతుంది. ఏమండి? రెండో మాట అంటున్నాడు, అధికారం. దేవుడు మనకి కొన్ని అధికారాలు ఇచ్చాడండి. ఇచ్చిన అధికారాన్ని మనం ఏం చేస్తున్నాం? పోగొట్టుకుంటాం. ఇచ్చిన అధికారాన్ని మనం చేస్తాం, పక్కన నెట్టేసుకుంటాం. లోక సంబంధమైన అధికారం కోసం ప్రాకులాట చేస్తూ ఉంటాం. కొంతమంది లోక సంబంధమైన అధికారాలు కావాలి, లోక సంబంధమైన అధికారాల కోసం జీవించాలి, అధికారం కోసం పాటుపడాలని ఎన్నెన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దేవుడు మనకి అన్ని అధికారాలు ఇచ్చాడు. ఆ అధికార పూర్వకముగా మనం ప్రభువుని అడగాలి. ఆమేన్.
హల్లెలూయా. అయ్యా నువ్వు మా కాపరిగా ఉన్నారయ్యా, మీరు మాకు అధికారాలు ఇచ్చారయ్యా, అధికారాన్ని నేను పొందుకున్నాను. అధికారం నా జీవితంలో ఇచ్చినటువంటి అధికారాన్ని నేను ప్రార్థన పూర్వకంగా ఉపయోగిస్తున్నాను. బైబిల్లో సేవకులు కొన్ని అధికారాలు ఇచ్చాడు. చదవండి మార్కు సువార్త చూడండి, ఒకసారి ఆ వచ్చిందని చూడండి. మార్కు సువార్త లాస్ట్ అధ్యాయము 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం చదవండి. నా నామమున మీరు దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములు ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగిన వారికి హాని చేయదు, రోగముల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నందుదురు. ఆమేన్, ఆమేన్. దేవుడు నీకు అధికారాలు ఇచ్చాడు. ఏంటంటే అధికారాలు ఇచ్చాడు ఆయన. ఆయన నామాన్ని నువ్వు శాసించాలిగా. అధికారం ఇచ్చినప్పుడు అధికారాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కదా. ఆ అధికారాన్ని మనం యూజ్ చేసుకోవాలి కదా. మరి అధికారాన్ని మనం ఏం చేస్తున్నాం? పక్కన పెట్టేస్తున్నాం. ఆయన అంటాడు, అయ్యా నీ వాగ్దానము నీ అధికారములను అనుక్షణము ఆవరిస్తూనే ఉంది. ఈ రోజున మనల్ని ఆవరించవలసింది ఏమిటి? లోకమా? లోక వైభోగాల, పేరు ప్రఖ్యాతుల, గొప్పతనాల, ఆస్తుల, అంతస్తుల. ఏనంటే ఆస్తి నుంచి ఈ రోజు ఉంటుంది, రేపు పోద్ది. అది నగ్న సత్యం. ఆరోగ్యం ఈ రోజు నుంచే రేపు ఆరోగ్యం ఉండకపోవచ్చు, లేదా ఉండొచ్చు, చెప్పలేదు. ఈరోజు నాకు ఈ బలం ఉండొచ్చు, నెక్స్ట్ రోజు బలం లేకపోవచ్చు. ఏదో ఆస్తులు అంతస్తులు కాదు మనకు కావాల్సింది. ఇకలోక భోగ సంబంధమైన వాటిని మనం ఆశించకూడదు. దేవుడు మనకి ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఆయనను మనం కాపరిగా పెట్టుకొని ఆ కాపరి ఆధిపత్యంలో మనం నడిపించబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రభు నీకు ప్రతిదీ సహాయం చేస్తాడు. ఆమేన్, ఆమేన్. ప్రతిదీ ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆ వాగ్దానం ఎత్తి పట్టడం, అధికారం కలిగి జీవించడం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే అక్కడ చెప్తున్నాడు ఆ భక్తుడు, యెహోవా నా కాపరి చెప్పండి ఎవరంటే అక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే యెహోవా నా కాపరి అని చెప్పాడు. అక్కడ ఏమన్నాడంటే నూనెతో నా తల అంటియున్నాడు. ఆమె తలలు అందరూ పైకి ఎత్తండి, అదే చెప్పండి. తలలు అందరికి ఉన్నాయి కదండి, తలలు అందరికి ఉన్నాయి. నాకు తల ఉంది, మీకు తల ఉంది. తల లేని వాడు ఎవడు కూడా మనిషిగా పుట్టడు. తల లేని వాడు ఎవడు కూడా మనిషిగా పుట్టడు. అందరికీ తలలు ఉన్నాయి. ఇప్పుడు మన తలకి మనం ఏం చేస్తున్నాం? నూనె పూసుకొని వస్తున్నాం, తల దూకుంటున్నాం. లేకపోతే ఇంకా స్నానం చేసి చక్కగా ఆరాధన పాల్గొని పొందుతున్నాం. అక్కడ చెప్తున్నాడు నా తలని దేవుడు నూనెతో అంటి ఉన్నాడు. ఏ నూనె అండి? ఏ నూనెతో దేవుడు ఆయన తలని అంటాడు? కొబ్బరి నూనెతో కాదు, పామాయిలతో కాదు నూనె అంటింది. లేకపోతే మంచి నూనెతో కాదు దేవుడు ఆయన తలని అంటింది. కర్నూలు నూనెతో కాదు దేవుడు ఆయన తలని అంటింది. ఆయన తలని దేవుడు ఏ నూనెతో అంటుచున్నాడు?
ఆయన తలని ఏ నూనెతో ప్రభు అంటుచున్నాడంటే పరిశుద్ధాత్మని అభిషేకమైన తైలముతో దేవుడు ఆయన తలను తాగుతున్నాడు. ఆమె చెప్పాలి గట్టిగా, పెద్దగా చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకమైన నూనె, పరిశుద్ధాత్మని అభిషేకమైన నూనె దావీదు తలను దేవుడు ప్రతిరోజు అంటింప చేస్తున్నాడు. పరిశుద్ధాత్మని నూనె అభిషేకము అతని తల మీద పెట్టి దేవుడు ఇలా రుద్దుతున్నాడు, ఇలా రుద్దుతున్నాడు, ఇలా రుద్దుతున్నాడు, తల మీద పెట్టి ఇలా రుద్దుతున్నాడు. మరి ఈరోజు నీ తల దేంతో అంటి ఉంది? లోక మమకారముతో అంటి ఉందా? నీ తల దేనితో అంటి ఉంది? పాపంతో అంటి ఉందా? నీ స్థల దేనితో అంటి ఉంది? ఆచారాలతో అంటి ఉందా? మత పిచ్చితో అంటి ఉందా? దేంతో మన తల అంటి ఉండాలండి? కొంతమంది జీవితాల్లో తల నూనెతో అంటుకున్నా కానీ పైకి ఎత్తలేని పరిస్థితులు, ఏదో ఒక పరిస్థితులు వాళ్ళ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి, ఎదురు కాకుండా ఉండవు. అంటే దేవుడు ఈ రోజున నీకు కాపరగా ఉన్నప్పుడు పరసంబంధమైనటువంటి కాపరగా నీకు ఉండాలి, శరీర సంబంధంగా సేవకుడిని కాపరగా ఉన్నప్పుడు ఈ ఇద్దరు నీకు కాపరలుగా ఉండాలి. హల్లెలూయా. ఎవరికి స్తోత్రం. పెద్దగా చెప్పాలి, మీరు పెద్దగా చెప్పాలి. ముందు జరుపుకోండి, స్త్రీలు కొంచెం ఆ గేట్ దగ్గరే కూర్చోగా అక్కడ దయచేసి ముందు జరుపుకోమని చెప్తున్నాను. ప్రతి వారం చెప్తున్నాను నేను. రోజు అంటూ లేదు, ఏ రోజు చెప్పలేదు నేను. లాభం లేదు కానీ మీ తల్లందరికీ మూతులు మాస్కులు పెట్టుకోండి మాస్కులు లేదా ఫ్రీ వదిలేను నేను. మాస్క్ లేకపోతే ఇటు కట్టుకొని పోయి తెచ్చుకున్నారు. శారీలో చారీస్ ఇలా కట్టుకుని సిమీలా ఛత్రపతి గట్టిగా చెప్పండి, పెద్దగా చెప్పాలి, తెచ్చి చెప్పాలి, అందరు చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ తలని దేవుడు పరిశుద్ధాత్మని నూనెతో అంటి ఉంటాడు. తలని అంటితే వినండి, తలలోని అన్ని ఉంటాయి. మన తలని దేవుడు అంటాడంటే మన చరిత్రే మార్చబడింది, మన పరిస్థితులే మార్చబడతాయి, మన ఆలోచన కూడా చాలా మారుతా ఉంటాయి. ఒక్కొక్కరు నా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయండి అంటారు. ఏనండి, తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయండి అయ్యా, ఏదో నుంచో పోద్ది దోషం, ఏదో నుంచో దరిద్రత పోద్ది, శాపం పోద్ది, ఆ శోధన పోద్ది అని ప్రార్థన చేయించుకుంటారు. తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయించుకుంటారు. ఇప్పుడు మన తలను దేనితో అంటబడాలి అంటే లోకముతో కాదు, క్రొత్త తైలముతో నీ తల ఈరోజు అంటబడాలి. కొత్త చప్పట్ల పెద్దగా క్రొత్త తైలముతో నీ తల అంటబడాలి, అభిషేకముతో అంటబడాలి, ఆరోగ్యముతో అంటబడాలి, దీవెనలతో అంటబడాలి, నూనెతో అంటబడాలి, బలముతో అంటబడాలి, కృపతో అంటబడాలి, తల అభిషేకముతో నింపబడాలి. ఆమేన్. అందుకని ఆయన రాసుకున్న భక్తుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? దేవుడు నన్ను కొత్త తైలముతో అంటి ఉన్నాడని చెప్తున్నాడు కీర్తన గ్రంథంలో. మరి ఈ రోజున మనం అలాంటి ఆ కృపను పొందుకున్నామా? ఇంకా ఆ కృప లేకుండా జీవించుదాం. ఎంతకాలం జీవించుదాం? ఆ అప్పులు అన్నీ చేసుకుని, ఇన్ని అప్పులు చేసుకుంది, చుట్టూరు అప్పులు చేసుకుంది, మామూలు అప్పులు చేసుకుని ఆమె చేసుకోవటం కదా, వాళ్ళ భర్త గారు చేసేయలేడు. అప్పులన్నీ చేసుకున్న తర్వాత దైవ సేవకుడు కాపరిగా పెట్టుకుని, దైవజనుడిని కాపరిగా పెట్టుకుని, దైవజనుడి ఆలోచన మేరకు నడిపించబడుతూ ఉంది.
దైవజనుడు చెప్పినట్టు తూచం తప్పకుండా చేసింది. ఏమాత్రం దేవుని మాట విషయంలో రోషం కలిగి ఉంది కాబట్టి ఆవిడ దైవజనుడు అంటాడు, నూనె అమ్మని నూనె అమ్మి నీ అప్పులను తీర్చుకో అని అంటాడు. లేదని 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం 2 రాజుల గ్రంథం. అర్థమైంది? అక్కడ ఏమైంది? నువ్వు వెళ్ళి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చుకొని మిగిలిన నూనెతో నువ్వు నీ పిల్లల బ్రతకండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నూనె దీవెనికి సాదృశ్యం, నూనె అభిషేకానికి సాదృశ్యం. మరి ఈ రోజున నువ్వు అభిషేకానికి దగ్గర అవుతున్నావా, దూరం అవుతున్నావా? అసలు పరిశుద్ధాత్మ పొందేవా? ఏదో అందరూ చప్పట్లు కొడుతున్నారు, నువ్వు కూడా గట్టిగా అల్లి ఎరిసి చప్పట్లు కొడుతున్నావా? నువ్వు పరిశుద్ధాత్మ లేకుండా ఎంతకాలం భక్తి చేసినా కానీ, నేను ఎంత భక్తి చేసినా సున్నే. ఒకవేళ ఈ లోపల నీకు అన్ని కలిగి ఉండొచ్చు, అన్నీ కలిగి ఉండొచ్చు. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా ఎంత భక్తి చేసినా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అర్హత నీకు లేదు. మనుషుల ముందు అనుకోవచ్చు, నేను చాలా భక్తి చేస్తున్నాను. కొంతమంది భక్తిని కొలుసుకుంటారు. నా భక్తి ఎంత, ఇక నా భక్తి ఎంత, నా ప్రార్థన ఎంత, ఇక నా ఉపవాసాలు ఇన్ని, నా తలంపులు ఇన్ని, నా త్యాగం ఎంత అని మనం ఎంత కొలతేసి కొలుసుకున్నా కానీ ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. ఏమండి? దానివల్ల ఉపయోగం ఉంది. ఈ రోజున నీ జీవితంలో నువ్వు క్రొత్త తైలముతో అంటబడ్డానికి దేవుడు నీకు మరొకసారి ప్రత్యక్షమై నీకు కాపురగా మారాలని ఆయన ఆశిస్తున్నాడు. మరొకసారి దేవుడిని అప్పులు తీర్చడానికి ఆయన నూనెను నీకు సమృద్ధిని దయచేయబోతున్నాడు. మిగిలిన దానికి నీ అప్పు తీర్చుకో. ఆమేన్. మన మధ్యలో ఎన్నో సాక్ష్యాలు చెప్పండి చెప్తారు మీరు. ఒక అక్క 5 లక్షలు అప్పు తీర్చింది, ఏమి లేకుండా తీర్చింది. 5 లక్షలు ఏమి లేకుండా ఎడ తీర్చింది చెప్తాను. అది కూడా ఇప్పుడు ఇందాక సాక్షి చెప్పినట్లు అన్ని జనులు దేవుడు గొప్పోడు అన్నట్టుగా వాళ్ళ అమ్మగారు నా దగ్గరికి వచ్చింది, పాస్టర్ గారికి అంతా నిజమేనా, మాకు ఈ నప్పులనే, మా కూతురికి నప్పులనియా, ఇన్ని కష్టాలని అంటే, అమ్మా అవునమ్మా నేను చెప్పి, అవునమ్మా నేను కాపురని కాబట్టి ఆమె నడిపిస్తున్నాను కాబట్టి అప్పులని అని చెప్పి అవంది. పాస్టర్ గారు మీరు చెప్పారంటే కరెక్ట్గా వాస్తవమేనని ఏటీఎం కార్డు కూతురికి ఇచ్చి వెళ్ళిపోయింది. 5 లక్షల అప్పులు తీర్చుకున్నారు. ఆమె నమ్మలేదు, నన్ను నమ్మింది. నీకు అర్థమైందా? ఎందుకు? సమర్పించబడిన సేవకుడు అబద్ధం చెప్పడం. అప్పులన్నీ తీర్చేసింది ఒక దెబ్బకి. అందుకని వాక్యం చెప్తుంది, యెహోవా నీకు కాపురగా ఉన్నాడా లేక లోకము కాపురగా ఉందా? ఒక్కసారి ఆలోచన చేయి. ఈ విత్తనాలు మరొకసారి సంవత్సరం వరకులో పరిశుద్ధాత్మను సూటిగా ఘాటుగా నీ హృదయాన్ని తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. ఆసామాస భక్తి చేయగాకండి. గాలి వానకి వాడెవడో పెళ్లి చేసుకోవటానికి పందిరి ఒకటి వేసుకున్నాడంటే, గాలి వచ్చింది, వాన వచ్చింది, పడిపోయిందంట. తాత్కాలిక పందిరి వేసుకున్నాడు. అందుకు పెద్దవాళ్ళు అంటే ఏంది పిసికల పందిరి వేసేవేంద్ర బాబు, ఊరికనే గాలి వస్తే పడిపోయింది. ఒక ఆయన వచ్చాడు, ఏం పాస్టర్ గారు నిన్న తుఫానికి చర్చి పడిపోలేదని అడిగాడు ఆయన. అది బాబు చర్చి వేసి 3 సంవత్సరాలు అవుతుంది, తుఫానికి చర్చి పడిపోలేదన్నా. ఏంది ఎన్ని పడిపోయినాయి కదా, మరి మీ చర్చి ఎందుకు అట్లా నిలబడిందంటే, నిలబడటం అంటే ఏంది, ఎందుకు పడిపోద్ది? ఈరోజు చాలా మంది ఆత్మీయ స్థితిలో పడిపోతూ ఉంటారు, గుడ్డితనముగా ఉంటారు, నీరసంగా ఉంటారు. ఆమె గట్టిగా చెప్పాలి, అదే చెప్పాలి.
నీ తలని ఈ రోజున దేవుడి నూనెతో అంటింప చెయ్యునుగాక. ఆమేన్. యెహోవా నీకు కాపరిగా మారాలి. లోకమగాడు కాపరిగా మారాల్సింది. యేసయ్య నీకు గుండెల్లో ప్రత్యక్షమవుతుండగా ఆయనను కాపరిగా పెట్టుకో, ఆయనను నాయకుడిగా పెట్టుకో. అందుకని ఒక వాక్యం కూడా ఏంటంటే ఆయన అన్నాడు, కృపాక్షేమములు నా ఎంట వచ్చును గాక. జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 6వ తారీఖు వరకు ఎన్ని మన ఎంట వస్తున్నాయండి. మన ముందు పోతుంటే మన ఎంట వస్తుంది. మనం ముందు పోతున్నప్పుడు కుక్కలు మన ఎంట పరిగెత్తుకుంటూ వస్తాయి. తెగులు వచ్చింది, కరోనా వచ్చిందని ఒక్కొక్కరి వీళ్ళ తాళాలు వేసుకుని లోపల కూర్చుని రోజులు కూడా ఉన్నాయి. బంధువులతో మాట్లాడాలన్న భయమే, రక్త సంబంధులతో మాట్లాడాలన్న భయమే. ఇప్పుడు మనం చేయగలిగామా? ఇక్కడ చెప్తున్నాడు ఆయన, దేవుడు నాకు కృపను క్షేమాన్ని కలుగజేసిన ఎంత కృపాక్షేమాలు వచ్చేటట్టుగా ప్రభు సహాయం చేశాడు. ఈ రోజు నన్ను కొత్త సంవత్సరంలోకి వెళుతున్నా. ఆమేన్, ఆమేన్. క్రిస్మస్ లో అడుగు పెడుతున్నా. ఆమేన్. 2021 అడుగు పెడుతున్నా. నీ ఎంట పరిగెత్తుకుంటూ రావాలి కృపాక్షేమం. మీ పిల్లల ఎంట కృపాక్షేమాలు పరిగెత్తుకుంటూ రావాలి. మీరు పరిగెత్తడం కాదు, మీ ఎంట అయ్యే వస్తాయి, కృప వస్తుంది, క్షేమం వస్తుంది. ఆమేన్. ప్రార్థన చేసి అదే కాకానికి వెళ్తే ఆ రోజు బాగా టైం అయిపోయింది. మాకు అక్కడే చాలా టైం అయిపోయింది. బాగా మంచు పోయిన వారంలోనే ప్రార్థన చేయించుకున్నారు వాళ్ళు. పాస్టర్ గారండి, మీరు ఈ రాత్రి వెళ్ళగాకండి, మాకు భయం ఉంది. ఎందుకంటే స్టార్లు కట్టేవాళ్ళు కూడా మందు తెచ్చుకొని తాగి స్టార్లు కడుతున్నారు. ఆ 7 గంటల ఆ కాకాని అదే విధముగా ఆ ఏరియా అంతా అదే దేవుడు బుడంపాడు శుభ్రంగా మందు తెచ్చుకొని శుభ్రంగా తాగి బిర్యానీ ప్లేట్ తిని స్టార్లు కడుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు, పాస్టర్ గారు స్టార్లు కడుతున్నారు, మందు తాగి బ్యాచ్ ఎక్కువ ఉంటుంది, మీరు వెళ్ళగాకండి, ఈ రాత్రి మా ఇంట్లో బస చేయండి అన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. మేము ఎక్కడ కూడా ఎవరి ఇళ్ళల్లో ఉండం, అది వాస్తవం. వాళ్ళు ₹1,00,00,000 ఇచ్చిన ఉండం. ఈ పరిస్థితులు బాగోపోతే ఏదో 1 గంట నిద్రపోకుండా నుంచి వచ్చేస్తాం. అమ్మ ఉండటం కుదరదు అన్నారు. లేదా మీరు ఉండాలంటే అన్నారు. లేదమ్మా, దేవుడు మా ఎంట వస్తున్నాడు. ఆమె మా ఎంట ప్రభు కృపాక్షేమాలు కలుగజేయబోతున్నాడు. క్షేమము గమ్యం చేయరాను, క్షేమం రాత్రి 1 అయింది. ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నానంటే ఆయన మన కాపరిగా ఉండాలండి. ఈ ఆత్మీయ మార్గాల్లో, ఆత్మీయ ప్రయాణాల్లో ఈ రోజున మీ ఎంట ఏమి పరిగెత్తుతుంది? లోకము పరిగెత్తుతుందా? లోతు భార్య ఎంట లోకము పరిగెత్తి లోతు భార్యని ఉప్పు స్తంభంగా చేసింది సాతాను. గెహాజీ అంటే ఏం పరిగెత్తిందండి? గెహాజీ అంటే ఏం పరిగెత్తింది చెప్పండి. ఎవరా గెహాజీ అంటే ఏం పరిగెత్తింది? కుష్ఠరోగం పరిగెత్తింది. హల్లెలూయా. ఎందుకు కుష్ఠరోగం పరిగెత్తింది? గెహాజీకి రాత్రమే కాదు, ఆయన సంతతి కూడా తెల్ల కుష్ఠరోగం వచ్చింది నొసట్న. ఎందుకు? ఆ శాపానికి గురైపోడు. పాస్టర్ గారి దగ్గర ఉండేవాడే కదండి, పరిచయం చేసేవాడే కదండి, వాక్యం చదువుకునేవాడే కదండి, బాగా పాటలు పాడేవాడు కదండి, బాగా ప్రార్థన చేసేవాడే కదండి, నమ్మకస్తుడు కదండి, యథార్థంగా ఉండేవాడు కదండి. పాస్టర్ గారు ఎంత ఉన్నా, పరిచయం చేసినా, మనుషులు నమ్మకం ఉన్నా అతని మనసు మారలేదు, అతని తలపులు మారలేదు. అతని మనసు మారితే ఎందుకు పరిగెత్తుతాడండి? దేనికోసం అండి? నయమాను డబ్బు కోసం పరిగెత్తుతున్నాడు. చివరికి గెహాజీ అంట ఏం పరిగెత్తుందంటే తెల్ల కుష్టి రోగం. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున నీ దైవాంగన జీవితంలో నీ ఎంట ఏమి పరిగెత్తాలో తెలుసా?
కృప పరిగెత్తాలి, క్షేమము పరిగెత్తాలి. నీకు నీ పిల్లలకి క్షేమము కలుగును గాక, మీరు క్షేమముతో నింపబడును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక అన్న నా దగ్గరకు వచ్చాడు ఒక 3-4 రోజుల క్రితం. ఏందన్నా దారి తప్పి వచ్చావని అడిగారు. ఏం చేస్తామన్నా? దారి తప్పి వచ్చానన్నా అన్నాడు. దారి తప్పి వచ్చావా అన్నా. వచ్చానన్న దారి, నేనన్నా దారి తప్పి వచ్చావు ఏంటంటే మరి తప్పలేదన్నా వచ్చాను అన్నాడు. ఏంది కారణం ఏందని అడిగా. అన్నా మా ఎంట దేని పరిగెత్తుతున్నాయి అన్నా అన్నాడు. నీ అంటే దేహం పరిగెత్తటమేంది? నువ్వు వయసులో నోడి నీ దగ్గర ఏమన్నా దేయానికి అన్నా. నా దగ్గర కదా, మా నాన్నగారు ఎంత అన్నాడు. మీ నాన్న వయసు ఎంత అన్నాడు. మా నాన్న వయసు 75 సంవత్సరాలు అన్నాడు. మరి మీ నాన్న అంటే ఒకటే దేం పరిగెత్తుతుందో 2 దేయాలని అడిగాడు. నాకు కాదన్నా, మా అమ్మ అంటే కూడా దేం పరిగెత్తుతుంది అన్నాడు. నీ వయసు ఎంత అన్నాడు. 71. మీ నాన్న వయసు 75. 2 బాధ్యతలు 71, 75. ఇలాంటి దేహాలు పరిగెత్తుతున్నాయి అన్నాడు. అసలుకి ఎందుకు పరిగెత్తుతున్నాయి, కారణం ఏందని అడిగాను. అన్న మా అమ్మకి నేను ఒక 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, మేమంతా పెళ్లి చేసుకుని గర్భంలో అయిపోయాము. మొన్నటి రోజు మా నాన్న పెద్ద రోకల పంట తీసుకొని గదిలోకి వెళ్ళి మమ్మల్ని కొట్టబోతుంటే నేను అడ్డం పోయాక ఆ రోకల పంట పక్కన పెట్టేసారన్నా, లేకపోతే మమ్మల్ని చచ్చిపోయేది అన్నాడు. మీ నాన్న మిమ్మల్ని ఎందుకు కొడతాడే నాకు, ఏం జరిగింది అని అడిగాను. ఏం జరిగిందంటే మన పాస్టర్ అన్నాడు, మా అమ్మకి అక్రమ సంబంధం కట్టాడు. 71 ఆ వయసు కంటే 75 అయినా అక్రమ సంబంధం కట్టాడు. అక్రమ సంబంధం. ఆమె షుగర్ వాళ్ళంతా షుగర్ ఆ మనిషికి. కూర్చుంటే ఇద్దరు లేపాలి ఆ మనిషిని. అర్థమవుతుందంటే కూర్చుంటే ఇద్దరు లేపాలి ఆ మనిషిని. మళ్ళీ స్నానానికి కూడా 2-3 బకెట్లు నీళ్ళు పెట్టాలి. ఈ 71 సంవత్సరం ఆయనకి, ఆమెకి 75 సంవత్సరాల వయసు కలిగిన తండ్రి అక్రమ సంబంధం కట్టాడు. ఇది ఏమన్నా ఇక వాళ్ళ చరిత్రలో మీరు ఒకసారి ఆలోచించి నేను నవ్వుకున్నా. ఏందన్న వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు చేసే కథలంటే లేదన్నా అదే పడి ఆయనక ఆమెకు అదే పడి. నేను అన్నా చర్చికి వెళ్తారన్నా. చర్చికి ఎందుకు వెళ్ళినా ముందే కూర్చుంటారు చర్చిలో పోయేవాళ్ళు. ఇక చర్చిలో కూర్చొని చేపిద్దరు బాగానే ఉంటారు. ఇక చర్చికి వెళ్ళిన తర్వాత ఇదే తగలాటమన్నా, ఇదే తగలాట. వయసు ఏమో ఆమెకి 71, ఆయనకి 75. వీళ్ళ మధ్యలో అక్రమ సంబంధాలు. ఏదన్నా ఈ కార్యక్రమాలు నాకు చెప్పలేకంటే ఏం చెప్పు, ప్రార్థన చేయాలన్నాడు. ఏమని ప్రార్థన చేయాలి ప్రభా? 71 సంవత్సరాల ఉన్న తల్లి గారిని, 75 సంవత్సరం తండ్రి గారిని, వీళ్ళిద్దరిని మార్చుని ప్రార్థన చేయాలా? ఆ కుటుంబం ఎంత, ఆ కుటుంబంలో చాలా డబ్బు ఉంది, ఆ కుటుంబంలో చాలా విలువ ఉంది. అయితే వాళ్ళు ఎంత పరిగెత్తుతున్న సమస్యలు ఏమిటంటే అక్రమ సంబంధాలు పరిగెత్తుతున్నాయి, లోకం పరిగెత్తుతుంది. దేవుని బిడ్డలకి చావాలండి. చస్తే బాగుపడతారు ఎవరైనా. ఇన్ని పెట్టుకొని జేబు నిండా బీడీలు పెట్టుకొని ఆ జేబులు ఏం లేదని చెట్టుకుదిరితే ఎవరి ఏమైనా బీడీలు పెట్టుకుంటాండి. బీడీలు ఇవ్వని చెట్టు కుదిరితే జేబులో బీడీలు పెట్టుకుని తాకుండా ఉంటానా? ఎప్పుడప్పుడు తాగుతానుగా. ఈ రోజున గమనించండి, మనిషిని నమ్మలేకపోతున్నాడు. కారణం అక్కడ దేవుని కార్యం లేదు. ఈ రోజు నీ ఎంత ఉండవచ్చింది కృపాక్షేమని ఎంత పరిగెత్తుకుంటున్నావు. ఆమేన్. నీలో ఉన్న అక్రమ సంబంధాలు చావాలి, అనుమానాలు చావాలి, పిచ్చాచులు చావాలి, పాపము చావాలి, ఆచారాలు చావాలి. సంవత్సరాలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి, కాలాలు ముందుకు నడుస్తున్నాయి, తెగులు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, భూములు కప్పిస్తున్నాయి. ఆమేన్, ఆమేన్.
మరి ఈ మరి మనల్ని ఉంచుకోవాలి. ఇంకా సంవత్సరాలు, పాత సంవత్సరం అయిపోతుంది, కొత్త సంవత్సరంకి వెళ్ళిపోతున్నాం. ఇవన్నిటినీ మందిరంలో ఏం చేయాలి? సమాధి చెయ్యునుగాక. సమాధి చేయండి అండి. ఎందుకండి? మీకు మీ ఆరోగ్యాలు ఎంత దెబ్బతింటాయి. ఎందుకంటే మీకు ఎక్కడ ఓపిక ఉంది నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ బలం వస్తుంది మీకు? ఎందుకు మీ జీవితాలు, ఎందుకు దేవుడు మీకు చక్కటి కుటుంబ అవస్థను ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించి గణపరచాలి, కానీ ఆలోచన ఈ తలంపుతో ఉండకూడదు. కనుక ఈ రోజున ప్రతి వారి యొక్క సంవత్సరం ముగింపులో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. మీ ఎంత ఉండవలసింది ఉండాలి. రోజు కొట్టు చప్పట్లో మీ ఎంత ఉండవలసింది ఏమిటి? ప్రార్థన. మీ ఎంత ఉండవలసింది ఏమిటి? అభిషేకము. మీ ఎంత ఉండవలసింది ఏమిటి? దేవుని మందస్సం. పరిగెత్తుకుంటూ రావాలి. యేసుక్రీస్తు ఆ రోజు పరిగెత్తుకుంటూ ముందుకు నడుస్తుంటే ఆయన అంతా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఎందుకు తెలుసా? కృపాక్షేమం. దానికి చిన్న ప్రార్థన చేసుకున్నాడు. దేవుని సన్నిధిలో కూర్చొని వినండి. దానితో ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాడు. ఇప్పుడు మీరు అందరూ ప్రార్థన చేసుకుంటారు కదండి. చేసుకోరండి? చేసుకోరా? చెప్పండి. మేము ప్రార్థన చేసుకుంటామని చేతులు పైకెత్తండి. ఏంటంటే ప్రార్థన కూడా చేసుకోరా? చేసుకుంటామని చేతులు పైకెత్తమని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమని ప్రార్థన చేసుకుంటాం మనం? ఏమని చేసుకుంటాం? ఉదాహరణకి ఆరమణులు అక్కని అడిగాను అనుకో, అక్కడ నువ్వు ఏమని ప్రార్థన చేసుకుంటానా? బాగుండాలి, ఆత్మీయంగా ఎదగాలి అని పోయిన వారు చెప్పింది నాకు. ఆత్మీయంగా ఎదగాలన్నా మీరు మా ఇంటి వాళ్ళందరూ రక్షించబడాలని చెప్పింది. మంచిది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రార్థన చేసుకుంటా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అది దావీదు ఒక చిన్న ప్రార్థన చేశాడు బైబిల్లో. ఆ ప్రార్థన ఏంటో మీకు తెలియజేస్తాను. చదవండి. దావీదు రాసిన కీర్తన 103వ కీర్తన 2వ వచనం. చెప్తున్నాడు ఏనండి. ఎవరితో చెప్తున్నాడు ఏనండి? యేసయ్యతో చెప్పటం లేదు. ఆయన ప్రార్థన యేసయ్యతో చెప్పటం లేదు. తన ప్రాణముతో ఏమని చెప్పుకుంటున్నాడు? నా ప్రాణమా, నువ్వు యెహోవాను సన్నుతించాలి. ఆయన చేసిన మేలును దేనిని మరువకుము. చదవ పూర్తిగా వచ్చినమంతా. నా ప్రాణం యెహోవాను సన్నిధించుకుని అంతరంగమ సమస్తమా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చేసిన ఉపకారాలు ఏది మరిచిపోకూడదు. నా ప్రాణమా. ఏ రోజైనా మన ప్రాణంతో చెప్పా, మన ప్రాణం అడిగిద్ది ఏం చేశాడు దేవుడు, ఏం చేశాడు దేవుడు అని మన ప్రాణం అడిగితే, మన ప్రాణం అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి? మన ప్రాణానికి సమాధానం ఏం చెప్పాలి? మన పిల్లలు అడుగుతారు, అమ్మ ఏందమ్మని మన పిల్లలు మనం జానికి సమాధానం చెప్పమని. ఇప్పుడు మన ప్రాణం కూడా అడుగుతుంది. నా ప్రాణం అడిగింది, పాస్టర్ గారు ఏంది దేవుడికి ఏం చేశాడు, ఏమేం చేశాడు, ఏం జరిగించాడు అని నా ప్రాణం నన్ను అడిగినప్పుడు నేనేం చెప్తాను? నా ప్రాణమా, దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు చెప్పక మేలో అని నా ప్రాణం నన్ను అడిగింది. నా ప్రాణం నన్ను అడిగినప్పుడు నేను చెప్తున్నాను, వివరిస్తున్నాను. నా దేవుడు నన్ను ఈ రోజున ఈ తెగులనే బారిని పడకుండా నన్ను అనుక్షణము కంటికి కనుగప్ప వల్ల కాపాడాడు. ఆమేన్, ఆమేన్. ప్రాణం అడుగుతుంది, ఏం చేశాడు నీ దేవుడు? నీ దేవుడు ఏం చేశాడు? నా దేవుడా, నా ప్రాణమా, నా దేవుడు ఏం చేశాడో తెలుసా? నన్ను దరిద్రత స్థితిలోకి తీసుకొని వెళ్ళకుండా, లోకములో కలిసిపోకుండా ఆయన సన్నిధిలో నిలబెట్టాడు నా దేవుడు. ప్రాణం అడిగినప్పుడు చెప్తున్నాడు, దేవుడు చేసిన మీద మనం మరిచిపోకూడదండి. కొంతమంది మర్చిపోతారు, వెంటనే మర్చిపోతారు.
ఇక దేవుడు మన జీవితంలో ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు, వదిలేస్తాడు. మన స్థితిని దేవుడు ఎలా మార్చుకుంటూ వచ్చాడు, మన కోసం దైవజనుడు ఏం చేశాడు, ఏం ప్రార్థన చేశాడు, ఏం బలపరిచాడు, అది మనం గ్రహించుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన ప్రాణంతో చెప్పుకుంటాము. దేవుడు చేసిన మళ్ళీ ఏది కూడా మనం మర్చిపోకూడదు. మనం కొంతమంది డాక్టర్లు చేసిన దాన్ని గొప్పగా చెప్తారు. ఆ డాక్టర్ గారు భలే చేశాడండి, ఏమా ట్రీట్మెంట్ ఇచ్చాడండి, అబ్బో మామూలుగా బాగా సెటస్కోప్ పెట్టి బాగా చూశాడండి. కోపు అంటే ఏ కోపు పెట్టి చూశాడండి, బాగా చూశాడని చెప్పుకుంటారు. డాక్టర్తో ఎక్కువ చెప్తారు, సాక్ష్యాలు డాక్టర్తో ఎక్కువ చెప్తాను. ఏసై చెప్పు మనకున్న టాలెంట్ అది. దేవునికి మనం ఎక్కువ చెప్పం, దేవుని గొప్పతనాన్ని చెప్పం. ఏమండి, దేవుని గొప్పతనం చెప్పాను. మొన్న 3 రోజులు 4 రోజుల క్రితం అతను వచ్చారు. ఏనండి, వాళ్ళు నిజంగా ఆ బొడ్డోడు తెచ్చిపోతాడు అని పేగులు బయటికి తీయాలి, వాళ్ళ ఇంజక్షన్ ఎక్కించాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పానా? ప్రార్థన చేసావా? ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ముచ్చి స్వస్థపరిచాడా? మందిరానికి వచ్చారు, పోయిన గురువారం బుధవారం అనుకుంటాడు. వచ్చారు, అక్కడ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు? ఒక 5-6 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు. బహుశా పెట్టి ఉంటారు. ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టారు. ప్రార్థన ద్వారా దేవుడు మీకు స్వస్థ. మరి దేవుడు అంత మేలు చేసినప్పుడు దేవునికి ఎంత సాక్ష్యం ఇవ్వాలండి? చూడాలి, మీరెవరు వాళ్ళెవరు అటు ఇటు తిప్పుతున్నారు, ఆ బ్యాచ్ ఇటు తిరుగుతున్నారు. ఎంత మేలు చేయాలి వాళ్ళు, దేవుడు ఎంత మేలు చేయాలి? దేవుడు కష్టపడి శ్రమపడి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి వాళ్ళ కోసం మొరపెట్టి వాళ్ళ శాపాన్ని సేవకుడి మీద తీసుకొని వాళ్ళ దేహాలను వదలగొట్టి అన్నీ చేసి బాగుపడిన తర్వాత వాళ్ళు మందిరానికి వచ్చే సాక్ష్యం ఏమని చెప్పారు? ఆ దేవుడు ముట్టాడు, స్వస్థపరిచాడు. మరి దేవుడికి ఎంత మేలు చేసింది దేవునికి, వాళ్ళు ఎంత కానుకేయాలని? మరి కానుక లేకపోతే సేవ జరగదు. మీరు ఆలోచించండి. మీరు ఇప్పుడు పళ్ళకి వెళ్తున్నారు, ఆ పళ్ళకి వెళ్తున్నప్పుడు జీవితం లేకపోతే ఇల్లు జరిగిందా? నోరుదానం ఏందండి? రాష్ట్ర గారు ఊరుకున్నాడు అనక ఎన్నిసార్లు చేయి ప్రార్థన చేయంటారు. ఊరకు ప్రార్థన అనుకున్నది, చేయి ప్రార్థన చేయి. డాక్టర్ గారు సెటస్కోప్ పెట్టి తీస్తే 500 ఫీజు రాస్తున్నారు. ప్రార్థనకి ఏమి లేదు. అది ఎంత ఇచ్చింది? కాలుకి 1000 రూపాయలు ఇచ్చారు. హాస్పిటల్ 8 లక్షలు 9 లక్షలు కట్టారు. ఇక్కడ మేలు జరిగి ప్రార్థన చేసి ఉపవాసం ఉంచామో ప్రార్థన చేసి వాడు బాగుపడ్డాడు, క్యామని ఏడుస్తున్నాడు. ఇక్కడికి వచ్చి చచ్చాడు అనుకున్నాడు, పడ్డాడు. వాళ్ళు దేవుడికి ఇచ్చిన కాలుకి ఎంత? నోరు తెచ్చి చెప్పలేదు. 1000 రూపాయలు. అబ్బో, అది కూడా గొప్ప. 1000 అంటే 1 కోటి రూపాయలు ఇచ్చినట్టు నాకు అనుకోండి. ఏమండి, మీరు చెప్పండి. అక్కడే డాక్టర్ గారికి 8 లక్షలు ఇచ్చాడు. దేవుడు కార్యం చేసి స్వస్థపరిచి బాగుపరిచిన తర్వాత ఇక్కడ మందిరానికి వచ్చి 1000 రూపాయలు ఇచ్చారు. 2500. ఇప్పుడు ఎవరు గొప్ప అంటారు? మీరు చెప్పండి. డాక్టర్ గారు గొప్ప, పాస్టర్ గారు కాదు, దేవుడు గొప్ప, ఎవరు మీరు చెప్పండి. ఎవరి తర్వాత ఏంటండి? కొంతమంది కృతజ్ఞత ఉండదు, చేసిన మీద మరిచిపోతారు, కాలంతో పొందుతారు. చేసిన వాళ్ళ మొదలు వాళ్ళ జీవితంలో చేసిన కార్యాలు తలంచుకోరు. ఈ రోజు నీ స్థితిలోనే ఉన్నారు. ఈ రోజున ఈ స్థితిని నడిపించబడడానికి దీని వెనక ఎవరి త్యాగం ఉంది, దీని వెనక ఎవరి ప్రయాసం ఉంది, దీని వెనక ఎవరి ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. త్యాగం తలంచాలండి. ఆమెన్. ఆ రోజు నలిగిపోయి, నేనైతే ఆ డ్రైవింగ్ చేయలేక నలిగిపోయాను. పక్క మాట చెప్పాలంటే ఆ ట్రౌన్లో ఏ కారు వచ్చి నా కారు టచ్ చేస్తారో, కారు చిన్న దెబ్బ దగ్గర 10,000-20,000 రూపాయలు. నలిగిపోయాను డ్రైవింగ్ చేయలేక. చూడండి, కొంతమంది జీవితాల్లో వాళ్ళు 500 ఇచ్చారు. ఇక్కడ సేవ చేసుకున్నాక 500 రావాలి, 1000 రూపాయలు అని మీరు అంత ఫాస్ట్ గారు మీకు డబ్బులు అంత అవసరం. మరి ఇదంతా అర్థం జరుగుతుంది. ఏమన్నా మేము ఆహారం తినొద్దా, బట్టలు కట్టుకోవద్దా, లేకపోతే మేము ఇక మీలాగనే మేము కూడా పనులకి వెళ్తే మాకు అసలు అవసరం లేదు. ఇవన్నీ మరి మీకోసం మరి డైలీ ప్రార్థన చేస్తున్నా,
డైలీ నడిపించబడుతున్నాం. పరిచర్య ఎలా జరిగింది, ఎట్లా జరిగింది? దేవుడు చేసిన మేలు మనం మర్చిపోకూడదు. మర్చిపోయామా మన జీవితాల్లో ఇంకా మన లోకములో ఉన్నట్లే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక్కొక్కళ్ళు నమ్మకముగా దశంభాగం తీసుకొచ్చి నా చేతులు పెడతారు. నన్ను నమ్మి పెడతారు కొంతమంది నండి. నన్ను నమ్మి వాళ్ళ చేతుల్లో సాగు చేతులు నమ్మకం తీసుకొచ్చి పెడతారు. వాళ్ళు నన్ను నమ్మి డబ్బులు ఇచ్చినప్పుడు ఆ దశంభాగాలు కావచ్చు, కానుకలు కావచ్చు. నిరుపేద కుటుంబం ఏనండి, నిరుపేద కుటుంబం. ఒకరోజు పని ఉంటే ఒక రోజు ఉండదు, ఒకరోజు ఆహారం తింటే ఒకరోజు ఆహారం తెలియనటువంటి కుటుంబాల్లో ఒక 3 రోజుల క్రితం నా చేతిలో 5,000 రూపాయలు పెట్టి పరిచర్యలో వాడండి అంటే నాకు వాళ్ళ స్థితిని చూసి నా కలం నీళ్ళు వచ్చింది. ఆలోచించండి. ఇప్పుడు దేవుడు చేసిన మేలు మీరు తలంచుకుంటూ దేవునికి అలా ఇచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి 2 మేలు చేస్తాడు. కొంతమంది దేవుడు దగ్గర పొందుకోవటానికి ఇష్టపడతారు కానీ దేవునికి ఇవ్వటానికి ఇష్టపడతారు. దేవుడు మనల్ని భయంకరమైన పత్వం నుంచి కాపాడుకుంటూ వచ్చాడే, నిన్ను కాచుకుంటూ వచ్చాడే, నీ ప్రాణాన్ని బ్రతికించుకుంటూ వచ్చాడే, నీకు ఆశను పొడిగించాడే, నీకు ఆరోగ్యం ఇచ్చాడే. ఏమి చేస్తున్నావు ఈరోజు నువ్వు దేవునికి? సంఘానికి ఏమి చేస్తున్నావు ఈరోజు నువ్వు? సాముకుడికి ఏమి చేస్తున్నావు ఈరోజు నువ్వు? ఒక్కసారి సంవత్సరం ఆఖరి నెల ఆలోచన చేయండి. ఏమంటే ఆలోచన చేయండి. ఏ టైం పడితే టైం మీరు ఫోన్ చేస్తారు, ఏ టైం పడితే టైం లేపుతారు. ఏనండి మీ పరిస్థితులను బట్టి. మరి మనలో ఇంకొకటి చెప్పుకున్నాడు, ఎవడెవడు సిగ్గులేనాడు, నా ప్రాణమో తిరుగు తాగు సిగ్గించాడు. సిగ్గులేనాడు చెప్పుకునే మాటలేదు. ఎవడంటాడు నా ప్రాణమా? చెప్పండి, చెప్పండి. నా ప్రాణమా తిరుము తాగుము సుఖించు. ఆమె ఆమె సుఖించు. బాగా తినాలి, బాగా అబద్ధాలు ఆడాలి, బాగా బుద్ధి మాటలు తెచ్చుకోవాలి, బాగా లోకంగా జీవించాలి, లోకంగా మాట్లాడాలి, లోకంగా నడిపించబడాలి, లోకంగా ఉండాలి అని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. మనం దేవుని బిడ్డలు ఎలా ఉండాలో తెలుసండి? సంఘానికి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఒక మార్గదర్శికలో మార్చబడాలి. ఆమె గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు. నీ ప్రాంతములను ఒక మార్గదర్శిగా మార్చబడాలి. దేవుడు నీకు కృపాక్షేమాన్ని ఎంట ఉంచేటట్లు ప్రభు సహాయం చేశాడు. నీ ఎంట వచ్చేటట్లు ప్రభు సహాయం చేశాడు. నేను చెప్పగలుగుతాను, బలిపీఠం మీద నుండి కొంతమంది త్యాగశీలు ఉన్నారు. వాళ్ళని బట్టి పరిచర్యలు ఇక్కడ ఈ పొండూరులో ఉంది. కొంతమంది త్యాగశీలు లేరు, వాళ్ళ సొంత కార్యక్రమాలకు ఎన్ని డబ్బులు ఖర్చు పెడతారు. దేవునికి మాత్రం 1 రూపాయి ఖర్చు పెట్టారు. దేవుని దగ్గరికి వచ్చాక పిసినాయితనం ఉంటుంది. బిగపడతాను దేవుని దగ్గరికి వచ్చాక 50 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఇంతేమని అన్నా. దేవుని దగ్గరికి వచ్చాక పిసినాయితనం ఇట్లా బిగపడతారు. వెళ్ళి ఇట్లా బిగపడితే ఏసై కూడా చెయ్యి గట్టిగా బిగపడతాడు. నేను ఏమన్నట్టు ఒక మంచి మనస్సాక్షి కలిగి ప్రభువులో నడిపించబడుతున్నామా? మంచి మనస్సాక్షి కలిగి బల తీసుకుంటున్నామా? ఎక్కడ పడితే అలా బల తీసుకోకూడదు. శుద్ధీకరణ కొడికలు ఉండు, ఉపవాసాలు ఉండు. మీరు తీసుకో, నాకేమైంది? నష్టపోయింది ఎవరు? నష్టపోయింది ఒక ఆమె యేసన్న గారి దగ్గరికి వెళ్ళి బలారం తీసుకొని వచ్చిందంట. అప్పుడు 2006లో యేసన్న గారి దగ్గరికి వెళ్ళి బల్లారం గుంటూరు వెళ్ళి బలారం తీసుకొని వచ్చింది ఆమె. నిడుపురు విశ్వాసి. నేను ఇక్కడ సేవ చేస్తున్నాను. ఇక్కడ శుద్ధి లేదు, ఏమి లేదు. ఏమండి, కాపురం దగ్గర సాక్ష్యం లేదు. అదేంటి పెద్ద కాపురం దగ్గరికి వెళ్ళాను, బల్లారం తీసుకుని వచ్చాను అండి. సరే నేను అడిగి ఏందమ్మా బల్లారం అంటే అన్న దగ్గరికి వెళ్ళి బల్లారం తీసుకుని వచ్చాను. సరేలేమ్మా అన్న. సాయంత్రం కల్లా భర్త తలేమో ఇంతలా బట్టతల, భర్త తల బట్టతల. సాయంత్రం కల్లా ఇత్తడి బకెట్ తీసుకొని భర్త కొడితే పగిలిపోయిన తల. అది బల్లారం.
అది బల్లారం. ఏదో అలా అని చంపేయాలి, అసలు ఇక్కడ నాకు అడ్డం ఉన్నాడు. నువ్వు తీసుకొని వచ్చిన బల్లారం ఎక్కడికి వెళ్ళా? యేసు అన్న గారి దగ్గరికి వచ్చాను. మనసులో మార్పు లేకుండా ఎన్ని బల్లారాలను తీసుకొని ఉపయోగం ఉంది? మళ్ళీ మార్పు కలగాలి కదా, మార్పు చెందాలి కదా. సంవత్సరాలు గతించిపోతుండగా, కాలాలు ముందుకు నడుస్తుండగా నువ్వు ఒక ఖచ్చితమైన శుద్ధీకరణ నీకు ఉందా, ఒక పశ్చాత్తాపం నీకు ఉందా, నీ హృదయం కాలిపోతుందా, కన్నీరు విడుస్తున్నావా? కొంతమందికి నవ్వులే నవ్వులు, పశ్చాత్తాపం ఏమాత్రం ఉండదు. చేసిన తప్పు నవ్వుకోవటానికి కూడా అది ప్రిస్టేజ్ ఫీల్ అవుతారు. ప్రిస్టేజ్గా పెళ్లి కూతురు చోటు మన పెళ్లి కొడుకుని తీసుకెళ్తే అంటాడు, ప్రిస్టేజ్ ఫీల్ అవుతారు. చేసిన తప్పు ఒప్పుకుంటే తప్పే మళ్ళీ ఒప్పుకో త్యాగదేవ చేయగాకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. త్యాగదేవ చేయగాకండి. మళ్ళా పప్పులో త్యాగదేవ కాలి అక్కడ కాలిద్ది. ఒకసారి అయితే పప్పులో కాలేసామనుకో, ఒకసారి అయితే కాలిందనుకో, నూనె బోనె పూసుకొని ఆ డాక్టర్ను బాటిల్ పిలిపించుకొని అది పెట్టుకుంటే తగ్గిద్ది. మళ్ళా పోయి మన పప్పులో కాలెత్తి 7 పప్పులు కాలెత్తి ఏమైతే జ్యోతిర్మణి తల్లి 7 పప్పులు మన కాలెత్తి కాలించాలంటే మళ్ళా గాయం అయిపోతా ఉంటుంది కదా. చూడండి, మళ్ళా దిశగా వెళ్ళొద్దు. దేవుడు నిజంగా అద్భుతంగా మిమ్మల్ని ఇంతగా బ్రతికించి కరోనా టైంలో మిమ్మల్ని కాపాడాడంటే యేసయ్య కృప మీ మీద ఉంది, సంఘం మీద ఉంది. సావుకుని ప్రార్థన ద్వారా మీరు బ్రతికి బట్టగట్టారు. అది నగ్న సత్యం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పాలి, చేతులెత్తి చెప్పాలి, పెద్దగా చెప్పాలి, ఉచ్చగా చెప్పాలి, ఉల్లాసంగా చెప్పాలి. సంవత్సరం ముగింపుకు వచ్చాను. ఏదన్నా దేవుడు చేసింది మీరు మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి దేవునికి మీరు చిన్న కోడికలు పెట్టుకోండి. పెద్ద పెట్టుకోలేకపోయినా ఒక 10 మంది 20 మందిని పిలిపించుకొని కోడికలు పెట్టుకోండి. ఏమి లేదనగా అక్కడ దేవుని దగ్గరికి వచ్చాక ఏమి లేకుండా పోద్ది, ఉన్నది కూడా మాత్రం పోద్ది. కొంతమంది ఏదన్నా అంతలా ఉన్నది కూడా పోద్ది, అంతే ఊడిపోద్ది. దేవుడు అన్ని ఇచ్చాడు మీకు, ఏం తక్కువ చేశాడు? దేవుని దగ్గరికి వచ్చాక ఏమి లేదంటే అన్ని ఊడిపోతుంది, మొత్తం లేనట్టుగానే అయిపోద్ది జీవితాలు. ఆమేన్. దేవుని కృతజ్ఞత కలిగి బ్రతకండి. సంఘముల కృతజ్ఞత, సేవకుల కృతజ్ఞత, ప్రార్థన చేసిన వారి కృతజ్ఞత. మీరు కృతజ్ఞత కలిగి ఉండి ఒక ఆమె చెప్తుంది, పాస్టర్ గారు మేము కృతజ్ఞత కొడుకు పెట్టించుకున్నామంటే ఎంతమంది వస్తే అంతమంది భోజనాలు పెడతాం. వాళ్ళు చెప్పే మాట, ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు పెడతాం. ఇంకా భోజనాలు పెట్టడం కాదు, చర్చిలో ఎంతమంది బిలీవర్స్ ఉంటారో వాళ్ళందరికీ భోజనాలు ప్యాకెట్లు పార్సల్ చేసి పంపిస్తాం అని చెప్తున్నామని. అలా కృతజ్ఞత కొడుకు ఎంత ఖర్చు అయింది అని తల్లి అని అడిగా. కృతజ్ఞత కొడుకు దగ్గర 30,000 రూపాయలు ఖర్చు అయితే 30,000 సింపులే ఫాస్ట్ గారు. మీరు ఒక 500 ఖర్చు పెట్టండి, 4 సార్లు చూసుకుంటాను. ఎన్నిసార్లు చూసుకునేది? 500 పోయింది, 500 పోయింది, 500 పోయింది, 500 పోయింది, 500 పోయింది. మళ్ళీ పని చేయాల్సి వచ్చింది, మళ్ళీ ఈ స్థలాలు కలగాలి, ఎలా పెట్టాలి, ఇదంతా ఎందుకు? ఆమేన్. ఇదంతా ఎందుకు? ఏంటంటే మనం ఉండకూడదు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ చివరి దినాల్లో ఆయన చేసిన మేలు మరిచిపోవద్దు. మరిచిపోతే దేవుడు నిన్ను మరిచిపోతాడు. దయచేసి ఈ చివరి దినాల్లో యేసే చేసిన మేలు మరిచిపోగాకండి. నెంబర్ 1 ఇప్పుడు మీ అందరికీ నాకు డబ్బులండి, నేను మీ అందరికి భోజనాలు ఏర్పాటు చేశానా? డబ్బుల నుండి ఎక్కువ నుండి ఏర్పాటు చేశానా? అర్థం చేసుకోండి. మీ అందరికీ ఎందుకు ఏర్పాటు చేసి మీరు అందరూ ఆనందముతో ఇక్కడి నుంచి మందిరం నుంచి బయటికి వెళ్ళాలి. ఆమేన్.
ఎందుకు తెలుసా? నాకు ఒక కృతజ్ఞత ఉంది దేవుని పట్ల. లేని స్థితిలో దేవుడు నాకు ఆహారం పెట్టాడు. నాకు కలిగిన దాన్ని బట్టి నేను లేని స్థితిలో నా బిడ్డలకు పెడితే వాళ్ళు కూడా దీవించబడతారు. మందిరంలో అన్నాలు తిని రోగాలు పోగొట్టుకున్నాం. మేము మందిరావరణంలో అన్నాలు తిని మా రోగాలు పోగొట్టుకున్నాం. శ్రద్ధను పెట్టాడు, సాంబార్ పూసేవాడు, ఎంత మెతుకు కూడా పోగొట్టాడు. దాన్ని అన్నాలు తిని మా రోగాలు పోగొట్టుకున్నాం. ఎందుకు తెలుసా? ఆ అన్నాలకి శ్వాసల కష్టార్జితం, వాళ్ళ రక్తం, దేవుని శ్రమ. నీకన్నా అన్నాలు పెడితే సగం ప్లేట్లో వదిలేస్తుంటే సగం కింద ముందు పెడతాను, తొక్కుతుంటే వెళ్ళిపోతుంది. ఎంత జాగ్రత్తగా ఉండాలండి మన దేవుని సన్నిధిలో. కృతజ్ఞత. ఆమేన్. ఈరోజు నువ్వు ప్రభు పల్లకి దేవుడు చివరి నెల నిన్ను నడిపించాడంటే ఏ సైకిల్ ఎంతో రుణస్తురాలివి. ఆమేన్. గట్టిగా చెప్పు, దేవునికి స్తోత్రం. దేవునికి రుణస్తురాలివి. యేసయ్యకి మనం ఎంతో రుణస్తులమై ఉన్నాం. ఈ సంవత్సరం ఆఖరిలో కొత్త సంవత్సరం అడుగు పెట్టడానికి ప్రభు నిన్ను సిద్ధపరుస్తున్నప్పుడు అన్ని కోరికలకు రా. సంతోడే, అర్థుడే. అరా ఇంట్లో ఒక 10 మంది 15 మంది వస్తున్నారని పాస్టర్ గారు ఇల్లు ఖాళీ చేయండి అన్నారు. మన చర్చి చేశారు వీడు అక్కడ. పాస్టర్ గారు ఇల్లు ఖాళీ చేయండి. సొంతది కాదుగా మంది. సొంతదైతే ఏం చేయమందో, ప్రభువా మా పరిస్థితి అని ప్రభువా అని ప్రార్థన చేశాం. దేవుడు ఇప్పుడు సొంతది ఇచ్చాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సొంత సంఘమే, అద్దె సంఘమే, సొంత కాపరే, అద్దె కాపరే. వస్తాడు, నేను ఆడుకుంటాడు, వదిలేసి వెళ్ళిపోతాడు. సొంత కాపరైతే అట్లా చేయడుగా, చేస్తాడా? నీకోసం ప్రాణం పెడతాడు, నీకోసం బలిగిపోతాడు, నీకోసం రెయ్యంబోలు కష్టపడతాడు, నీకోసం నలిగిపోతాడు, నీ శ్రమలో పాలుభాగస్తులుగా ఉంటాడు, నీ కష్టంలో పాలుభాగస్తులుగా ఉంటాడు, నీకు సహకారి ఉంటాడు. ఆమేన్. కనుక ఈ రోజు నువ్వు ఉపవాస ప్రార్థన కూడా ఉన్నాయి. సెలవులు పెట్టి నేను సంవత్సరం సంపాదించిన వాళ్ళు చేతులు పైకెత్తాను. డబ్బు ఎంత ఉందో మీ దగ్గర చూద్దాం. నేను దక్కలేదు. సంవత్సరం అంతా మేము కష్టపడి సంపాదించాం డబ్బు మా దగ్గర ఎంత ఉందో చేతులు ఎత్తాం. సంవత్సరం అంతా కష్టపడడం చేతులు ఎత్తమన్నా. ఏం ఎత్తారు? ఒక్కళ్ళు ఎత్తారు. అది అక్క కూడా ఎత్తి మళ్ళీ దించింది. ఎందుకు? ఓకే, ముగ్గురు, ఇంకా 4, 5, ఇంకా 6 అట్లా ఎత్తారా? సరే, మంచిది. వాళ్ళు ఎత్తలేకపోయారు, మీరు ఎత్తారు, మంచిది. మీరు సంవత్సరం అంతా కష్టపడి ఏనండి ఎంత సంపాదించాలో చెప్పండి. జ్యోతిర్మూర్తి తెలియచేవా చెయ్యి. ఎంత వచ్చాయి? ఎంత తీసారు? ఇందులో తీసే వెనక అదే అయిపోయింది. మిగిలిలేదు. మరి మీరు సంవత్సరం అంతా కష్టపడుతున్నారు, నేను సంవత్సరం అంతా పరిచయం చేస్తున్నాను. నేను సంవత్సరం అంతా కష్టపడుతున్నాను, మీరు సంవత్సరం అంతా కష్టపడుతున్నారు. మీరు అనొచ్చు, అయ్యా మా దగ్గర ఏం మిగలేదు అనొచ్చు. నా దగ్గర నా మాట అన్ను, నా దగ్గర ఏమి మిగలేదని నేను చెప్పను. నా దగ్గర అన్నిటిని ప్రభు సమృద్ధిగా ఇచ్చాడు. ఆమేన్. జనవరి 1వ తారీఖు నుంచి ఈ డిసెంబర్ 6వ తారీఖు వరకు ఇంచుమించు 4 లక్షల రూపాయలు ప్రభు ఇచ్చాడు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? మరి కారణం ఏంటో దేవునికి నమ్మకం ఉండాలి. ఆమేన్. నమ్మకం ఉండాలి. ఈరోజు డబ్బులు లేవు అనేసరికి 2,000-3,000 దేవుడికి వచ్చి పడేస్తాం. అసలు ఏటీఎంకి వెళ్తే పోయి తెచ్చుకోవాలి వాడన్నా. నా దగ్గర దేవుడు ఏటీఎంఏ పెట్టాడు. అర్థమవుతుందా? మీరన్నా ఏటీఎం దగ్గరికి వెళ్ళి వేసా అకౌంట్లా చేపించుకుంటారా? బొట్టడా వేసావా? నువ్వు పోయి అకౌంట్లో డబ్బులు తీసుకురావాలి. తీసుకొచ్చిన నాకు లేట్ అయితే నాకు అది కూడా అవసరం లేదు. దేవునికి మన నమ్మకంగా పనిచేస్తే దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన దీవిస్తారా? దీవించబడతావు. కానీ
నేను చెప్పగలుగుతాను. కారణం తెలుసా? నా ఏటీఎం అనే దేవుడు ఎప్పుడు కూడా స్టాక్ ఎందుకు నింపుతున్నాను చెప్పంట. నేను శనివారం కొడుకులంట, బుధవారం కొడుకులంట, తెల్లవారుజామున స్తోత్రం ప్రార్థన అంట, బయట విశ్వాసులకు మాట ఇచ్చానంటే ఆ మాట ప్రకారం చావైన బ్రతుకంతే. ఇచ్చానంటే తెగిపోవటం. ఇంకా మనతో ఆటోమేటిక్ కాదు. మాట ఇచ్చానంటే అది ఏ టైం అయినా పోయి కోడికని పెట్టి రావాల్సింది అంతే. మన ఊరే నగరం తల్లి బాగా వర్షం పడుతుంది, తుఫాను పడుతుంది. ఆ రోజు మాట ఇచ్చా, తల్లి అనుకున్నంత మాస్టర్ గారు రాళ్ళే, వర్షం పడుతుంది, తుఫాను పడుతుంది అనుకున్నాను. ఆటో కూడా సరిగ్గా పని చేయట్లేదు, లైట్లు పని చేయట్లేదు. పోయి ఎట్లా కానీ పోయి కనిపించి ప్రార్థించి వచ్చాను. తాంతులు భక్తి చేయకూడదు, మనం ఆసమాస భక్తి చేయకూడదు, ఏదో నామకార్థ భక్తి చేయకూడదు. బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభం. ఆమేన్. గట్టిగా చెప్పు. దేవునికి స్తోత్రం. ఖచ్చితమైన యథార్థ జీవితం మీద ఉండాలి, నిత్యమైన ప్రార్థన మీద ఉండాలి, మాట మీద నిలబడాలి, వెనకకు తిరిగి చూడకూడదు. నేను నా ఏమంటే రోజు రాని మీకు ఇన్ని భోజనాలు పెట్టేస్తాను, మీరు ఓపిక చేసుకుని వస్తే నేను తినకుండా మీకు పెట్టాను, నాకు డబల్ మీకు పెట్టిస్తాను. దేవుడు మళ్ళా ఆ విధంగా బ్లెస్సింగ్ చేస్తాడండి. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నామే. కనుక ఈరోజు నేను శుద్ధీకరణ కొడుకులో రాత్రి పాలు పొందాం. శుద్ధి చేసుకునైనా ప్రభువుల పాలు పొందు దేవుడు నిన్ను దీవిస్తాడు. దశ మోకరించండి, కళ్ళ మీద చిన్న ప్రార్థన చేసుకున్నాను. చేతులపై కత్తి ప్రార్థన చేసుకున్నాను. చిన్న ప్రార్థన. ఈ సంవత్సరం నెలాఖరుల ముగింపుల ప్రభువు నీ తలని నూనెతో అంటబోతున్నాడు. ఈ సంవత్సరం ముగింపు నెలాఖరుల ప్రభు నిన్ను కృపాక్షేమాలతో ఉంటబోతున్నాడు, నడిపించబోతున్నాడు. కృపాక్షేమాన్ని ఎంట పరిగెత్తుకుంటూ వచ్చునుగాక. చేతులు చాపండి, ఉచ్చులుగా ప్రార్థన చేసుకోండి. అందరూ నోరు తెరవండి, ప్రార్థన చేసుకున్నారు.